హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టెనెన్స్ టు ఓనర్ టాస్క్లో కొంతమందికి సమాధానం దొరకని ప్రశ్నలు కొన్ని మిగిలిపోయాయి. మనకు కనపడుతున్న ఇమాన్యుయల్ నిజమైన ఇమాన్యుయల్ ఒకడేనా? అలాగే తనుజ ఫస్ట్ నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ హెల్ప్ చేయమని పిలిచింది. ఎందుకు పిలిచింది? రీతూ చౌదరి ఆ టాస్క్ ఆడిన విధానం కరెక్టేనా కాదా? అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అన్నంత తీవ్రంగా బిగ్ బాస్ ఆడియన్స్ను వెంటాడి వేధిస్తూ ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, సుమన్ శెట్టికి అంత ఓటింగ్ ఎలా పడుతుంది? ఆ ఓటింగ్ నిజమేనా కాదా? ఈ ఓటింగ్ ఎనిగ్మాను కూడా మనం బ్రేక్ చేద్దాం ఈ ఎనాలిసిస్లో. అన్నిటికన్నా ముందు ఒక చిన్న చిల్లర పంచాయతీని అడ్రస్ చేద్దాం. ఏంటంటే, సపోర్ట్ అంటే ఏంటి, గ్రూప్ గేమ్ అంటే ఏంటి? గ్రూప్ గేమ్ అంటే ఏంటి చెప్పండి? ఒక గ్రూపు అంటే మోర్ దెన్ వన్ మెంబర్ ఉన్న ఒక గ్రూపు, ఆ గ్రూప్లో ఉన్న ఆ మల్టిపుల్ మెంబర్సు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకున్నా, లేదా కొంతమందికి సపోర్ట్ చేసినా, లేదా అందరూ కలిసి ఒకళ్ళకి సపోర్ట్ చేసినా దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. అవునా కదా? ఇక్కడ రీతూ చౌదరి ఏమంటుంది, నువ్వు సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు అన్నాను తప్ప నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అనలేదు అంటా ఉంది. అలాగే ఇమ్ము ఏమంటున్నాడంటే, కాదు నువ్వు గ్రూప్ గేమ్ అన్నావు, సపోర్ట్ అని కాదా అంది, మధ్యలో మాట జారి గ్రూప్ గేమ్ అన్నావు అన్నాడు. ఇలా ముగ్గురు సపోర్ట్ తీసుకుని ఆడడము గ్రూప్ గేమ్ కాక ఇంకేంటి మరి? సపోర్ట్ తీసుకుని ఆడుతున్నా, గ్రూప్ గేమ్ ఆడుతున్నా రెండు ఒకటే. బోత్ ఆర్ నాట్ ద సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్. ఇక ఫస్ట్ తనుజ గురించి అనాలిసిస్ చేద్దాము. తనుజ ఏముంది, సంజన అండ్ కో అంటే సంజన, ఫ్లారా షైని, మన సుమన్ వీళ్ళందరూ మేము నీకు సపోర్ట్ చేస్తాము, నిన్ను ఓనర్ను చేస్తాము అన్నప్పుడు, వద్దు నేను జెన్యున్గా ఆడుతున్నాను, నేను జెన్యున్గానే ఆడుకుంటాను, నాకు మీరు సపోర్ట్ చేయొద్దు అంది. దేనికి సపోర్ట్ చేయొద్దంది? ఓనర్ అవ్వడానికి సపోర్ట్ చేయొద్దు అంది. వాళ్ళు ఏమన్నారు, నిన్ను ఓనర్ను చేస్తామన్నారు, వచ్చి నన్ను ఓనర్ను చేయొద్దు అంది కదా. మరి అదే తనుజ తర్వాత కాసేపు అయ్యాక రీతును తను ఫైట్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, డ్రైన్ అయిపోయినప్పుడు, మీరు రావచ్చు ఇప్పుడు అని పిలిచింది సంజన వాళ్ళను. కానీ సంజన మా హార్డ్ వర్క్ ఎవరు ఇది చేయలేదంటే, మీరు నా కోసం ఏమన్నా కష్టం చేశారా ఇంతవరకు అని మరి పిలిచింది. సంజన వచ్చారు, సంజన మిగతా వాళ్ళు వచ్చారు, హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ అదే డైలాగ్, బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఎందుకు అంటే, అక్కడ సంజన వాళ్ళు అడిగింది, నిన్ను ఓనర్ను చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాము, నిన్ను గెలిపిస్తాము అని అడిగారు. దానికి వద్దంది. తర్వాత రీతుతో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు రీతు కూడా ఉంది ఆ రౌండ్లో. మీరు ఆ పాయింట్ను ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆ రౌండ్లో రీతు కూడా ఉంది. ఇంకా రీతును అవుట్ చేయడానికి ఆడుతూ ఉంది అక్కడ. తను ఓనర్ అవ్వడానికి ఆడట్లేదు ఆ రౌండ్. రీతును ఆ రౌండ్ నుంచి అవుట్ చేయాలి ఫస్ట్. అవుట్ చేస్తే ఆ తర్వాత మిగిలే వాళ్ళల్లో ఒకళ్ళు ఓనర్ అవ్వాలి. ఇంకొక పాయింట్ మనము కొంచెం క్లోజ్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే, ఆ రీతు తనుజ ఇద్దరు ఫైట్ చేస్తూ కింద పడి పొర్లుతూ ఉన్నారు. అప్పుడు సుమన్ వచ్చి ఆమె కింద పడిపోయిన ఆ గుడీస్ అన్నీ తీసి ఆమె బాక్స్లో వేస్తూ ఉంటే, అప్పుడు కూడా తనుజ వద్దన్నా ప్లీజ్ వద్దు, నేను జెన్యున్గా ఆడతాను, వద్దు వద్దు అంటా ఉంది. అంటే అక్కడ తనుజ కోరుకుంటున్నది ఏంటంటే, తన గుడీస్ కింద పడిపోయినా పర్వాలేదు కానీ అవి రీతు బాక్స్లోకి మాత్రం వెళ్ళకూడదు. రీతు ఆ రౌండ్ నుంచి ఖచ్చితంగా అవుట్ అయిపోవాలి. సో ఇది రీతు ఉన్న రౌండ్లో జరిగిన విషయం. ఆ తర్వాత రీతు వెళ్ళిపోయాక నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు ముగ్గురు వాళ్ళ బాక్సుల దగ్గర నిలబడి ఉన్నప్పుడు, రాము మధ్యలో తనుజ, ఆ లాస్ట్లో ఇమాన్యుయల్ నిలబడి ఉన్నప్పుడు, ఇమాన్యుయల్తో తనుజ ఏమంది, నేను మధ్యలో గివప్ ఇచ్చేస్తాను, ఎందుకంటే నన్నే వచ్చి అటాక్ చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలనుకోవడం లేదు. అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకళ్ళని ఓడించాలని కూడా తను అనుకోవడం లేదు. తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలని కోరుకోవడం లేదు. తను ఆ ఇద్దరిలో ఒకళ్ళను ఓడించాలని కూడా కోరుకోవడం లేదు. కాబట్టి తను గివప్ ఇస్తానంటోంది. ఇక్కడ అర్థమైంది కదా? నేను కన్వే చేయాలనుకుంటున్న దానికి క్లియర్గా నేను కన్వే చేయగలిగానా మీకు? ఇక్కడ తనుజ వాళ్ళను సపోర్ట్ చేయొద్దు అన్నప్పుడు ఆమె సెల్ఫిష్గా లేదు. అలాగే వాళ్ళ సపోర్ట్ అడిగినప్పుడు కూడా తను సెల్ఫిష్గా లేదు. రెండు సెల్ఫ్లెస్ డెసిషన్సే. అక్కడ తను రీతుతో ఫైట్ చేస్తూ కింద పడి పొల్లుతూ ఉంది. తన గుడీసు, తన బాస్కెట్టు
రెండు అన్‌ప్రొటెక్టెడ్‌గా ఓపెన్‌గా పడున్నాయి అక్కడ. ఆ టైంలో యాక్చువల్‌గా రీతుకు రాము సపోర్ట్ ఉంది. ఇమ్మును నమ్మడానికి లేదు. అప్పుడు ఒకవేళ రాము వచ్చి ఈ గుడిస్ తీసుకువెళ్ళి రీతు దాంట్లో వేశాడంటే తను ఔట్ అవుతుంది. రీతు నెక్స్ట్ రౌండ్‌కెళ్తుంది. అప్పుడు నెక్స్ట్ రౌండ్‌లో తాను అనుకుంటున్న పని తాను చేయలేదు. అందుకని సపోర్ట్‌కి పిలిచింది. సపోర్ట్‌కి వచ్చిన సుమన్ రీతును అటాక్ చేయకుండా తన గుడీస్ తీసి తన బాస్కెట్‌లో వేస్తూ ఉంటే, "వద్దు, వద్దు సుమనన్న, వేయొద్దు, వేయొద్దు ప్లీజ్" అంటా ఉంది. కింద పడి పొర్లుతూనే ఆ మాటలు అంటా ఉంది తనూజ. తనూజ ఫస్ట్ నుంచి ఆ టాస్క్‌ను ఆడిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ రౌండ్‌లో తనకు రైట్ సైడు సుమన్, లెఫ్ట్ సైడ్ రాము ఉన్నారు. అప్పుడు కూడా ఆమె వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసింది. మీరు వెళ్ళండి, ఆడుకోండి, ఆడుకొని మీకు కావాల్సినవి తెచ్చుకోండి. నేను మీవి తీయను. అంటే దానికి రాము అంటాడు, నమ్మచ్చా అని అడుగుతాడు. అంటే అరే చూడరా, నేను మాట ఇస్తే చీట్ చేసే ప్రసక్తే లేదు. నిజాయితీగా ఉంటాను అని చెప్పింది తనూజ. కానీ అదే తనూజను, అదే రాము ఆమె ట్రస్ట్‌ని బ్రేక్ చేశాడు. ఆమెను చీట్ చేశాడు. ఫస్ట్ తనుజ అడిగినప్పుడేమో అవును అని తల ఊపాడు పైకి కిందకి. ఆ తర్వాత మళ్ళీ రీతు అడిగినప్పుడేమో కాదు అని తల అడ్డంగా ఊపాడు. పైగా వీళ్ళు వాళ్ళ అవుట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ రామును పిలిచి అడిగింది తనుజ. లైవ్లో జరిగింది అది. లైవ్లో పిలిచి అడిగితే ఏరా మనము ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడదాము అంటే దానికి కళ్ళు ఇంత పెద్దవి చేసి కాదు అన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఒక పక్కనుంటే రీతు, రాము మాత్రం రాము బెడ్ ఆ లాస్ట్లో ఉంది. అక్కడికెళ్ళి రీతు ఆ బెడ్ మీద పడుకుంటుంది. పడుకున్నప్పుడు రీతు, రాము ఒక డీల్ సెట్ చేసుకున్నారు. మనిద్దరము కలిసి ఆడదాము, ఎందుకంటే ఎవరు నన్ను కలవనీరు అది ఇది అని చెప్పి అతన్ని మ్యానిపులేట్ చేసింది. నాతో ఎవరు మాట్లాడట్లేదు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను దేకను కూడా దేకట్లేదు, నాకెవరు సపోర్ట్ చేయరు, ఖచ్చితంగా నేను ఫస్ట్ అవుట్ అయిపోతాను. కాబట్టి రాము ప్లీజ్ నువ్వన్నా సపోర్ట్గా ఉంటే మన ఇద్దరం కలిసి ఆడదాము, మన ఇద్దరం కలిసి ఎంత దూరం వీలైతే అంత దూరం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి రీతు రామును కన్విన్స్ చేసి ఒక డీల్ సెట్ చేసుకుంది రాముతో రీతు. ఈ విషయం తనూజకు తెలుసు. ఎందుకంటే ఒక 4 బెడ్ల అవతల తనూజ బెడ్. అక్కడి నుంచి ఆమె ఇవన్నీ గమనిస్తూనే ఉంది, అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఆమె వాళ్ళ మాటలు వినలేదు, వినపడలేదు ఆమెకు. కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ జెస్చర్స్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఊహించుకుంది ఆమె. ఆ తర్వాత ఆ టాస్క్ జరుగుతున్న సమయంలో రాము, రీతు బిహేవియర్ అంతా కూడా ఈ ఈమె ఏదైతే అనుకుందో దానికి అనుగుణంగానే జరిగింది ఆటంతా అక్కడ. రీతు ఈ టాస్క్ ఆడిన విధానం రైటా తప్పా అంటే రీతు కరెక్ట్గానే ఆడింది టాస్క్. ఎందుకంటే అక్కడ ఇంకొకళ్ళ సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా ఎవరు ఆడలేరు. ఎందుకంటే వీళ్ళు ఎవరివన్నా గుడీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పక్కనున్న వాళ్ళు వీళ్ళ గుడీస్ తీసేసుకుంటారు. అంటే ఆమె యాబ్సెన్స్లో, అంటే ఆమె తన గుడీస్ బాక్స్ని వదిలేసి వెళ్ళినప్పుడు, తన బాస్కెట్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ బాస్కెట్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, దాని మీద ఒక కన్నేసి ఉంచడానికి కానీ ఒక సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సిందే. అలాగే తను ఇంకొకళ్ళ మీదకి అటాక్కి వెళ్ళినప్పుడు తన పక్కనున్నోళ్ళు తన గుడీస్ తీసుకోకపోవడం కూడా సపోర్టే. ఎందుకంటే ఆ గుడీస్ తీసుకోవడమే ఆ టాస్క్. అంటే ఆ టాస్క్లో గుడీస్ తీసుకోవడం అనే పని చేయకపోవడం అంటే అవతల వ్యక్తికి సపోర్ట్ చేయడమే. సో రాముతో కలిసి ఆడాలి అనే స్ట్రాటజీ ఏదైతే ఉందో రీతుది, అంతవరకు కరెక్టే. కానీ రాము గుడీస్నే తీసి తన బాస్కెట్లో వేసుకోవడం అనేది నిజంగానే అవతల వ్యక్తి అమాయకంగా మనల్ని నమ్మినప్పుడు ఏది నీ గొంతు ఒకసారి చూపించు అని ఆ గొంతును కోసేయడంతో సమానం. ఆ తర్వాత ఓకే, తను రియలైజ్ అయింది అనుకుందాం. పోనీ తర్వాత రాముకు సపోర్ట్ చేస్తాననే మాట ఇచ్చింది కాబట్టి రాము పేరు తీసుకుంది రీతు. కానీ అక్కడ మిగతా నలుగురు కూడా రాముకు అగెనిస్ట్గా ఈమెకు అనుకూలంగా ఓటేస్తున్నారు. ఈ విషయం రితుకు ముందే తెలుసు, మిగతా వాళ్ళంతా ఈమెకు అనుకూలంగా ఓటేస్తారు అని. కాబట్టి ఈమె రాముకు అనుకూలంగా ఓటేయాలనుకుంది అంతే. జస్ట్ రాముకు సపోర్ట్ చేసినట్లుగా షో చేద్దాం అనుకుంది అంతే తప్ప రాముకు సపోర్ట్ చేయాలనే జెన్యూన్ ఇంటెన్షన్ అనేది రీతులో లేనే లేదు. దాన్ని తనుజ బట్టబయలు చేసేసింది. తనకు ఇప్పుడు ఈము ఓనర్ అయినా పర్వాలేదు, రాము ఓనర్ అయినా పర్వాలేదు అనుకుంది. అందుకే బయటకు వచ్చేసింది తను గేమ్ నుంచి గివప్ ఇచ్చేసి. పైగా గివప్ ఇస్తాను అన్నప్పుడు ఆమె మాట్లాడిన సెంటెన్స్ సరిగ్గా ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా చూస్తే
చూడు నన్ను అటాక్ చేస్తుంది కాబట్టి నేను గివప్ ఇచ్చేస్తాను, గివప్ ఇచ్చేసాక నా గుడీస్ అన్నీ కూడా రాము దాంట్లోకి వెళ్తాయి, అక్కడే ఎక్కువ ఉంటాయి, నీకన్నా ఎక్కువ ఉంటాయి, కానీ నువ్వు ఊరికే ఉండు, సైలెంట్గా ఉండు అని చెప్పింది తనూజ. సో ఇక్కడ తనూజకు రాము ఓనర్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్ ఏమాత్రం లేదు. రామునే ఓనర్ అవ్వాలనే అనుకుంది తనూజ అప్పుడు, ఏది వీళ్ళు ముగ్గురు నిలబడి ఉన్నప్పుడు రౌండ్లో ఫస్ట్లో స్టార్టింగ్లో. కానీ అక్కడ రీతు ఒక ఓటు రాముకు పడింది, మిగతా 3 ఓట్లు మీరు గమనించండి. తనూజ తన ఓటు డిస్క్లోజ్ చేయలేదు. సంజన నా ఓటు ఇమ్ముకు అని చెప్పారు, తర్వాత పక్కనే ఉన్న ఫ్లోరా షైని గారు నా ఓటు ఇమ్ముకు అన్నారు. అప్పుడు నీ ఓటు ఎవరికి అని సంజన అడిగితే ఆవిడ మన తనూజ సుమన్ వైపు చూస్తే సుమన్ కూడా ఇమ్ము అని పేరు చెప్పాడు. ఇక్కడ మెజారిటీ ఆల్రెడీ ఇమ్ముకు పడిపోయింది. ఇప్పుడు తను రాము అని చెప్పినా ఒకటే, ఇమ్ము అని చెప్పినా ఒకటే. ఆ రిజల్ట్ని అయితే మార్చలేదు, ఆ ఓటింగు మెజారిటీని మార్చలేదు తను. వీళ్ళు మైనారిటీలో ఉన్నారు, ఇటేపు 2 అటే 3 ఉన్నారు. ఒకవేళ ఈమె రాము పేరు చెప్పున్న తనూజ 2 ఓట్లు రాముకు 3 ఓట్లు ఇమ్ముకు పడినప్పుడు ఆ ఓటింగ్ రిజల్ట్ను తను మార్చలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కానీ ఎప్పుడైతే ఇష్యూ చేయడం మొదలుపెట్టిందో కంటెంట్ క్వీన్ రీతు, ఎప్పుడైతే దీన్ని పెద్ద ఇష్యూగా చేసి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడు ఆమె డిసైడ్ చేసుకుంది. మీరు ఒక్కసారి ఆమె బాడీ లాంగ్వేజ్ను గమనించండి, ఆమె బిహేవియర్లో కానీ ఆమె మాటల్లో కానీ ఉన్న ఆ అసర్టివ్నెస్ను, ఆ అథారిటేటివ్నెస్ను గమనించండి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా, మీకు ఏ రకమైన ఇల్ ఇంటెన్షన్స్ లేకుండా మీరు చాలా ప్యూర్గా ఆలోచించగలిగితే మాత్రమే, సెల్ఫ్లెస్గా ఆలోచించగలిగితే మాత్రమే మీకు ఆ అథారిటీ వస్తుంది. ఏ మాత్రం గిల్టీ కాన్షియస్నెస్ ఉన్నా కూడా రీతులాగానో ఇమాన్యుయల్ లాగానో బిహేవ్ చేస్తారు. లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడేటప్పుడు మాత్రమే భయపడతారు. సెల్ఫ్లెస్గా అలా ప్యూర్గా డెసిషన్ తీసుకోగలిగినప్పుడు మాత్రమే నదురు బెదురు లేకుండా అలా ఎదుటి వాళ్ళ మీద మనము అథారిటీని ప్రదర్శించగలుగుతాం. మీరు అక్కడ సరిగ్గా గమనించండి, సంజన అక్కడ డెసిషన్ను అనౌన్స్ చేస్తూ ఉంటే ఆమెను అడ్డుకుంది రీతు. మీరు మీ ఇష్టం వచ్చింది చెప్పాలనుకుంటే ఎక్కడన్నా కెమెరాతో వెళ్ళి మాట్లాడుకోండి, మీరు బిగ్ బాస్ మాట్లాడాలనుకుంటే ఇది ఓటింగ్ కాదు, ఇది ఒక ఆల్ ఇంక్లూజివ్ డెసిషన్ అనేది అరైవ్ అవ్వాలి, ఇక్కడ ఏకాభిప్రాయం రావాలి అని రీతు మాట్లాడింది. కానీ ఎప్పుడైతే తనూజ ముందుకొచ్చి నిలబడి ఆ డెసిషన్ అనౌన్స్ చేసేసిందో, అనౌన్స్ చేసినప్పుడు సౌండ్ లేదు రీతుకు. సంజనాను అపోజ్ చేసినట్లుగా తనూజను అపోజ్ చేయలేకపోయింది రీతు. ఇక్కడే అన్బ్యాలెన్స్ అయిపోయి రీతు, ఆవిడ రాము కావాలని కోరుకుంటా ఉన్నారు, ఈవిడ రాము పేరే అనౌన్స్ చేస్తున్నారు, మేమందరం కలిసి రామునే ఓనర్గా ఉండాలని కోరుకుంటున్నాము అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక ఎస్ అని చెప్పి ఈమె సంతోషపడాలి, కానీ దాన్ని అలా చెప్తావు నువ్వు, అందరూ కలిసి చెప్పాలి అని అంటా ఉన్నారు. అంటే ఈమెకు మనసులో ఉన్నది ఏంటంటే ఈము, కానీ బయటికి చెప్తుంది ఏంటంటే రాము. ఇక్కడ డెసిషను ఈముకు అనుకూలంగా అరైవ్ అవ్వాలి, కానీ తను రాము కోసం పోరాడి ఓడిపోయినట్లుగా బయటికి ప్రొజెక్ట్ అవ్వాలి. ఇది ఆమె కోరుకుంటోంది. తన ప్లాన్ను అంత ఈజీగా అలా తిప్పికొట్టేసరికి తట్టుకోలేకపోయింది రీతు, ఏదేదో మాట్లాడింది. దానికి శ్రీజ, ప్రియా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకన్నా అర్థమవుతా ఉందా అని. సో రీతు ఏం చేస్తున్నా కూడా అంతా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చేస్తూ ఉంది. అది ఇక్కడ రాముకు సపోర్ట్ చేయడమైనా లేదా డెమం పవన్తో ట్రాక్ అయినా ఏదైనా కూడా అది గేమ్ కోసం మాత్రమే చేస్తూ ఉంది ఆమె. కానీ ఆమెకు తెలియంది ఏంటంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయారు, ఇంతకు ముందులాగా వెనకబడి లేరు. రాహుల్ పునర్నవితో ట్రాక్ నడిపేసాడని కానీ నమ్మేయడానికి ఇలా వీళ్ళు ఇప్పుడు అంత వెనకబడి లేరు, ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్. ఇక ఈము గురించి మాట్లాడుతున్నాం కాసేపు. ఈము చాలా తెలివైనవాడు, చాలా ఇంటెలిజెంట్. తను తన తెలివితేటలను తన స్వార్థం కోసం, తన గేమ్ కోసం వాడుకుంటున్నాడు. దానికోసమని రకరకాల బాండింగ్స్ను క్రియేట్ చేసుకుంటున్నాడు. అవన్నీ కూడా ఉత్తుతాయే. రీతు ట్రాక్ లాగానే ఈము బాండింగ్ కూడా అమ్మ అన్న, మమ్మీ అన్న, లేకపోతే తనూజతో ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా కూడా అన్నీ కేవలం గేమ్ కోసం మాత్రమే. ఇక్కడ ఈము డబుల్ స్టాండర్డ్స్ను మనం ఒకసారి గమనిస్తే ఈము ఏమన్నాడు, మనము ఫస్ట్ మామూలుగా ప్రీవియస్ ఎపిసోడ్స్లో కానీ ప్రీవియస్ లైవ్లో కానీ ఎప్పుడు అతను చెప్పే మాట ఏంటంటే
అందరూ లోపలికి వెళ్ళిపోయాక ఓనర్స్ అయిపోయాక టెనెంట్స్ అందరూ లాస్ట్ నేను వెళ్తాను అన్నాడు. తర్వాత ఇంకొకసారి అమ్మాయిలు పాపం ఆ ఫుడ్ సరిపోక వాళ్ళు రకరకాల కష్టాలు పడుతున్నారు, ఫస్ట్ అమ్మాయిలను అందరినీ లోపలికి పంపించాలి అన్నాడు ఒకసారి. తర్వాత ఇంకొకసారి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గేమ్ వస్తే మగవాళ్ళందరూ బలంగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగిన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోతే ఇటేపు వీక్గా మిగిలిపోతే టెనెంట్స్ అందరూ, అప్పుడు ఆ పోటీలో ఆ ఈవెన్నెస్ ఉండదు, మ్యాచ్ అవ్వదు. కాబట్టి వర్సెస్ పడుతుంది. కాబట్టి నేను వెనకే ఉండాలి, నేను టెనెంట్స్లోనే ఉండాలి, నేను ఓనర్స్లోకి వెళ్ళకూడదు అన్నాడు. ఇవన్నీ ఈము నోట్ నుంచి వచ్చిన మాటలే. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ రౌండ్ ముందు రౌండ్లో తన డెసిషన్ను అతనికే అనౌన్స్ చేసింది తనుజ. ఏమని, నేను గివప్ ఇచ్చేస్తాను, మధ్యలో నన్ను వచ్చి అటాక్ చేస్తుంది, అటాక్ చేసినప్పుడు అవి రాముకి వెళ్ళిపోతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పింది. అప్పుడు ఇమ్మీడియట్గా ఒకవేళ తను అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడి ఉంటే ఏం చేయాలి? కాదు, నువ్వు ఉండు, నువ్వెందుకు గివప్ ఇస్తావు, నేను ఇస్తా గివప్, నేను ఓనర్ అవ్వాలనుకోవట్లేదు కదా, గివప్ ఇవ్వాల్సింది నేను, నువ్వు కాదు అని చెప్పి అతను తనుజను ఓనర్ చేయడానికి ఏదన్నా ప్రయత్నం చేసి ఉండాలి. కానీ అవి ఏం చేయాల, ఓకే అనేసాడు. ఇక్కడ తనుజ వీళ్ళు ముగ్గురు, ఎవరు, సంజన, ఆశ, ఫ్లారాషాయిని, సుమన్, వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఎవరిదైనా బాక్స్ కింద పడేసినప్పుడు వాళ్ళ గుడీస్ వెళ్ళి ఏరుకుని తెచ్చుకొని తన బాక్స్లో వేసుకోవట్లేదు. అలాగే ఎవరైనా లైక్ సుమన్ తీసి తన బాక్స్లో వేస్తూ ఉంటే కూడా తనవే కింద పడిపోయినా కూడా తన బాక్స్లో ఎవరిని వేయొద్దు అంటూ ఉంది. కానీ ఈము ఏం చేశాడు, రీతు బాక్స్ను టాపిల్ చేసినప్పుడు వాళ్ళు ఆ గుడీస్ వెళ్ళి తెచ్చుకుని అక్కడ ఒక కన్విన్సింగ్ ఇది చెప్పడానికి ట్రై చేశాడు. ఏదో కాదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, తీసుకో అంటున్నప్పుడు నేను తీసుకోకపోతే వాళ్ళను హర్ట్ చేసినట్టు అవుతుంది, ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది వాళ్ళ ఎఫర్ట్స్ను, కాబట్టి నేను తీసుకుంటున్నాను, ఇది గేమ్ అంతే అన్నాడు, తీసుకుంటా ఉన్నాడు. తర్వాత రీతు అంది కదా, నువ్వు గ్రూప్ గేమ్ ఆడావు అని. సరే, గ్రూప్ గేమ్ అనివ్వండి, సపోర్ట్ అనివ్వండి, రెండు ఒకటే, వన్ అండ్ ద సేమ్. అక్కడ ఒక మాట అన్నాడు ఏమన్నాడు, నేను కష్టపడుతుంది మన వాళ్ళందరికీ ఒక కారం ముద్దన్నా కానీ ఇద్దామనే ఉద్దేశంతో కష్టపడుతున్నాను అని ఒక పెద్ద లెంగ్తీ డైలాగ్ వాడేశాడు. కానీ ఇక్కడ ఇతను కారం ముద్ద వీళ్ళకి ఇవ్వాలి అంటే ఇతను లోపల ఉండాలి అంటే ఇతను ఓనర్ అవ్వాలి. కానీ ఇతను నేను ఓనర్ అవ్వను అంటున్నాడు కదా. పైగా ఇతను లాస్ట్లో ఓనర్ అవుతాడు. లాస్ట్లో ఓనర్ అయ్యే ఇతను ఆ కారం ముద్ద ఎవరికి ఇస్తాడు? లోపల ఉన్న ఓనర్స్కి ఇస్తాడా? ఇతను ఒకటే టెనెంట్ లాస్ట్లో మిగిలేదు. ఇతను చెప్పిన మాటల ప్రకారమే మిగతా అందరూ ఓనర్స్ అయిపోయి ఉంటారు. ఇతను లాస్ట్ టెనెంట్ ఓనర్ అవుతాడు. మరి ఆ కారం ముద్ద తెచ్చి ఎవరికి ఇస్తాడినా? తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే రీతుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడో అక్కడ రీతు, నువ్వు ఫస్ట్ అసలు నాకు ఓనర్ అవ్వాలనే ఇంట్రెస్టే లేదన్నావు కదరా అంది. అన్నాక ఆ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో మధ్యలో రీతు ఏమంటుందంటే, కాదురా ఇదేమన్నా పెద్ద క్యాప్టెన్సీ టాస్కా, ఎందుకు దీని గురించి అంత ఇది చేస్తున్నావు నువ్వు అంటే, అక్కడ ఇమాన్యుయల్ నోట్లోంచి వచ్చిన మాట, మనసులో మాట, అది నోట్లోంచి వచ్చిన మాట కాదు, మనసులోంచి వచ్చిన మాట. ఏం మాట్లాడుతున్నావు రీతు, ఇది పర్మనెంట్ ఓనర్ అమ్మా ఇది అన్నాడు. అంటే దాని ఇంపార్టెన్స్ అతనికి తెలుసు, అది అతను కోరుకుంటున్నాడు. అతని మనసులో మాట పొరపాటున బయటకు వచ్చేసింది. అయిపోయాక శ్రీజ, ప్రియ ఇద్దరు వస్తారు. ప్రియ మీద కోపంగా ఉంది తనుజ. ఎందుకంటే రీతు, రాము వీళ్ళు తన మీదకి వచ్చినప్పుడు, సుమన్ వీళ్ళంతా వచ్చినప్పుడు పక్క నుంచి ప్రియా వాళ్లకు పక్కన చూడండి అని వాళ్ళకి సపోర్టింగ్గా ఈమెకి ఎగనెస్ట్గా మాట్లాడింది. అందుకని కోపం ఉంది. అందుకని ప్రియా మాట్లాడడానికి వస్తుంది తనుజతో. అప్పుడు శ్రీజ కూడా ఉంది తనతో పాటు. అక్కడ శ్రీజ అన్నమాట, నా నోట్లోంచి ఈ మాట నేను అనకూడదు, కానీ గ్రేట్ గేమ్ అక్క, సూపర్గా ఆడావు నువ్వు అని చెప్పి శ్రీజ చెప్పింది. శ్రీజ ఆల్ అవుట్ కాంపిటీషన్ను ఇష్టపడుతుంది. అంటే ఏమాత్రం ఇంకా వెనక్కి తిరగడం, వెనక్కి తగ్గడం అనేది ఏమీ ఉండదు. ఇస్తే పూర్తి పోటీ ఇస్తుంది ఎవరికైనా కానీ. ఒక కోల్డ్ బ్లడెడ్ కాంపిటీటర్ శ్రీజ. అలాంటి శ్రీజ తన నోటితో తాను, నువ్వు నా కాంపిటీటరు, ఏది గేమ్లో, బిగ్ బాస్ గేమ్లో, హౌస్లో నువ్వు నాకు కాంపిటీటరు, నేను నిన్ను పొగడకూడదు, కానీ పొగడకుండా ఉండలేకపోతున్నాను, గ్రేట్ గేమ్ అక్క, నువ్వు నాకు నచ్చావు అని శ్రీజ చెప్పింది తనుజతో. శ్రీజ ఒక్కదానికే కాదు, తనుజ ఆ హౌస్లో ఉన్న అందరి మనసులు గెలుచుకుంది. రాము టాస్క్ గెలిచాడు, ప్రస్తుతానికి ఓనర్ అయ్యాడు. కానీ తనుజ టాస్క్ ఓడిపోయింది, కానీ బిగ్ బాస్ సీజన్ మొత్తానికే ఓనర్ అయింది అనే